గీ ఎండుగాలం పూట ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలంటేనే మస్తు బుగులైతాంది. మరి అసొంటిది ప్రధాని మోడీ సారు దినాం ఒక రాష్ట్రం తిరుగుతున్నాడు. మొన్నటిదాకా బెంగాల్ రాష్ట్రంలో ఎలక్షన్ల ప్రచారం చేస్తే నిన్న సిక్కిం రాష్ట్రంకు పోయి చిన్నపిల్లలతోని ఫుట్బాల్ ఆడిండు. మరి గీయాల ఏ ఊరికి పోయిండో చూద్దాం పాండి. नमः पार्वती पतये हर हर महादेव। గియాల పొద్దుగల లేవంగానే ప్రధాని మోడీ సారు ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి బాట పట్టిండు. ఇక వారణాసి బాట పట్టినాక వారణాసిలో కొలువుదీరిన కాశీ విశ్వనాథునికి గిట్ల ప్రత్యేకమైన పూజలు చేసిండు. మళ్ళా पयो दिव्यंतरिचे पयोदा पयस्वती प्रदिशा शंतु मह्यम अब्रो अकारिखंजिशो रशबारं नस्य धाम अनुपधमा वहमादयस दुभ्याय चानन्याय च प्रसूवरीः अश्वायि वसदित्वरीर्वीरुरः पारैषवः दुर्वाङ्कुरान् समर्पयामि काशी विश्वेश्वर साम्ब सदाशिवाय नमः। हरिबाधमानः हस्तघ्नो विश्वान् पुमान् कुशं परिपातु विश्वतः చూసిరు కదా గిట్ల ప్రత్యేకమైన పూజలు చేసిండు. ఇక అటెనక పూజారులు సారుకు త్రిశూలం డమరుకం ఇచ్చిండ్రు. విదేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి. చూసిరు కదా త్రిశూలం డమరుకం పట్టుకుంటే జబర్దస్త్ అగుపిస్తున్నాడులే ప్రధాని మోడీ సారు. ఇక అటెనక భక్తులకు నమస్తే పెట్టినాక చిన్నపిల్లలతోని మాట్లాడినాక ఈ అభివృద్ధి పనులల్లో పాలు పంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో పెద్ద రోడ్డును ప్రారంభం చేసిండు. అగో చూస్తుంటే రోడ్డు జబర్దస్త్ ఉన్నదిలే. మన దగ్గర గిసొంటి అభివృద్ధి పనులు ప్రధాని మోడీ సారు ఎప్పుడు చేస్తాడో అని బాధపడకుండ్రి. 10 తారీఖు మనతానికి గుట్టొస్తున్నాడట. 5,000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు చేస్తాడు అని చెప్పి మస్తు చర్చ నడుస్తున్నది. మళ్ళా చూడాలి మరిగా 5,000 కోట్ల రూపాయలు ఏమేమిటి ఖర్చు పెడతారో.